ఈ ఫోటోలో ఉన్న బాబుని ఎక్కడైనా చూసారా? చెప్పు బాబు, ఈ బాబు తెలుసా? ఎందుకు తెలీదు? వెంకన్న బాబు, రోజు మా టైలర్ ఈయనకి పూజ చేస్తుంది కదా. వెంకన్న బాబా? ఈ ఫోటో వచ్చిందేంటి? వెంకన్న బాబు ఫోటో ఉంది. ఈ బాబు ఫోటో ఏది? ఈ బాబు ఫోటో బాబు. ఈ బాబుని ఇంకెక్కడ ఎతకాలో ఏటు? చెప్పక్క. ఏమైందిరా తమ్ముడు? దాన్ని తెస్తానన్నావు కదా. ఇక్కడే ఉన్నానక్క. అది బయటికి రాగానే ఎత్తుకొచ్చేస్తాను. శంకరయ్య జాగ్రత్తగానే ఉన్నాడు కదక్క. వాడెక్కడి పోతాడ్రా? గదిలో పెట్టి తాళం వేశాం. నువ్వు దాన్ని తేవడమే ఆలస్యం. వాడితో 3 ముళ్ళు వేయించేద్దాం. అయితే నీ కొడుకుని పెళ్లి కొడుకుని చేసుకో అక్క. వర్జం రాకముందే వాడి పెళ్లి జరిపిస్తానక్క. సరే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, రారా. రేయ్, ఎక్కడున్నారా? చెప్పు పెద్దమ్మా. నా తమ్ముడు దాన్ని తీసుకొస్తున్నాడ్రా. నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయాలి. త్వరగా రండి. అయ్యో, అత్త ఎన్నిసార్లు ఫోన్ చేసిందేంటి? హలో నాని. హలో అత్త, ఇన్నిసార్లు ఫోన్ చేసావేంటి? అవునరా, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? బోర్ కొట్టి పక్కనే గ్రౌండ్లో పిల్లలతో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాను అత్త. నీకు కూడా అక్కడ పనేం లేదు కదత్తా. ఇక్కడికి వచ్చే కబుర్లు చెప్పుకుందాం. అలాగే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అత్తా, అత్తయ్య, అత్తా వచ్చేసావా? ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం చేయమంటావురా? నువ్వేమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఏమైందోనన్న కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఎప్పుడు ఫోన్ దగ్గరే పెట్టుకోమని చెప్పాను కదా నాని. బోర్ కొట్టి క్రికెట్ ఆడడానికి వెళ్ళానని చెప్పాను కదత్తా. సరే గాని, మీ ఆవిడేది? టైలర్ బోటిక్లో పనిచేస్తుంది కదత్తా. అక్కడికి వెళ్దాం పద. సరే పద. ఇంత దూరం వచ్చాం కదా, నేను ఒకసారి చూసి వెళ్ళినట్టుంటుంది. చూసి వెళ్ళడం కాదత్తా, టైలర్ పని చేస్తుంటే చూసి తీరాల్సిందే. ఎంత బాగా కుడుతుందో తెలుసా? టైలర్కి చాలా మంచి పేరుంది. అవునా? సరే, అది చూద్దాం పద. నేను తాళం వేసి వస్తానత్తా. ఇన్ని వేల కోట్లకి వారసుడు చూడు, కుట్టు మిషన్ని ఎలా పొగుడుతున్నాడో. వీడికి వీడి అమ్మ బుద్ధులే వచ్చినట్టున్నాయి. డబ్బున్నోళ్ళు నచ్చరు, ఏమీ లేని వాళ్ళు అడుక్కు తినేవాళ్లే నచ్చుతారు. ఆస్తి నా చేతికొచ్చిన తర్వాత ఎలాగూ పర్మనెంట్గా ఫుట్పాత్ మీదే ఉండాలి. అక్కడ కూడా బాగానే అడ్జస్ట్ అవుతాళ్లే. పద వెళ్దాం అత్త. భయమేస్తుందండి. అప్పుడు అమ్మాయి దగ్గరుంటే నానికి ప్రమాదమని పెళ్ళే వద్దన్నాను.
కానీ ఇప్పుడు నాని భార్య అయినందుకు ఆ అమ్మాయికే ప్రమాదం అంటున్నారు. ఎంత పొరపాటుగా ఆలోచించానండి. అప్పుడే వాడిష్ట ప్రకారమే పెళ్లి జరిపించుంటే ఇద్దరూ మన దగ్గరే ఉండుండేవారు. ఎలాంటి ప్రమాదం రాకుండా మనం చూసుకునుండేవాళ్ళం కదా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఇప్పుడేం ప్రయోజనం వేదవతి? అయినా పెద్ద కోడల జాతకం కూడా చూశాక పంతులు గారు ఏదో పరిహారం చెప్తానన్నారు కదా, చూద్దాం. అవును, ప్రియంవద ఎక్కడికెళ్ళింది? ఏమోనండి, ఏదో అర్జెంట్ పనుంది, తన కార్ ఏదో ప్రాబ్లం ఉందని మీ కార్ తీసుకెళ్ళింది. ఏంటో ఈ మధ్య ప్రియంవదలో కూడా తేడా కనిపిస్తోంది. ఏదో తెలియని కంగారు, టెన్షన్. అడిగితే మళ్ళీ ఏం లేదంటోంది. ఇప్పుడు దీన్ని ఎలా బయటికి రప్పించాలి? ఏం చెప్పి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి? ఒక్కసారి ఆటో ఎక్కించానంటే అది చేతికి చిక్కినట్టే. కానీ ఎలా రప్పించాలి? ఈ ఆదిత్యగాడికి మళ్ళీ యాక్సిడెంట్ అయిందని చెప్దాం. అంతే, పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి చచ్చినట్టు వస్తుంది. ఇప్పుడే లోపలికి వెళ్ళింది కదా, ఎక్కడి నుంచో వస్తుందేంటి? పైగా డ్రెస్ కూడా మార్చేసింది. టైలర్ కదా, ట్రైల్ వేసుకోవడానికి వెళ్ళుంటుందేమో. ఏదైతే ఏంటి, పెద్ద కష్టం లేకుండా దొరికింది. ఇక్కడికే రమ్మన్నాడు, ఇంకా రాలేదేంటి? ఆటో, ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయి, మా చెల్లిని తీసుకొస్తా. సరే, తొందరగా రా అన్నా. సరే. అక్క, దొరికేసింది. నీ కొడుకుని రెడీగా ఉంచు. హాయ్ మేడం. ఇంతసేపు ఏంటమ్మా? సారీ మేడం, ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. అవును, జాతకాలు తెచ్చారు కదా మేడం? తెచ్చాను, తీసుకో. మళ్ళీ వీడెవడు పానకంలో పుడకల మధ్యలో?
ధరణి ఇంతసేపు వీడితో మాట్లాడుతుందేంటి? ఈ జాతకాల గొడవేంటమ్మా? ముహూర్తాలు అవి పెట్టుకోవాలంటే జాతకాలు కావాలి కదా మేడం. తొందరగా ఇస్తే తొందరగా పెడతారు కదా అని. ఇంకా ఎంతసేపు వీళ్ళ సోది? ఇక్కడున్నారేంటి? అంటే ఆయన అక్కని ఇష్టపడ్డమే కాదు, ఇప్పుడు అక్క కూడా ఆయన్ని ఇష్టపడుతుందన్నమాట. ఓకే మేడం, బయలుదేరదాం. పద. అత్త, అన్నయ్య కారు. విక్రమ్ వచ్చాడా? ఏడి? అదిగో అత్త, ఆ కారు నంబర్ చూడు, అది అన్నయ్యదే కదా. విక్రమ్ ఇక్కడికొచ్చాడేంటి? కొంపదీసి ఆదిత్య గురించి ఏమైనా తెలిసిందా? అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు అత్త? ఆ పక్కనున్న అమ్మాయి కూడా అచ్చం టైలర్ లానే ఉంది. అలాగే ఉంటుంది. వాడు దాని లవర్ని తెచ్చినట్టున్నాడు. ధరణిలా ఎందుకుంటుంది నాని? అయినా ధరణి విక్రమ్తో ఎందుకెళ్తుంది? ఏమో, అమ్మకు తెలిసి మమ్మల్ని విడదీయడానికి అన్నయ్యని పిలిపించి తీసుకెళ్తుందేమో. ఇప్పుడు విక్రమ్ వీణ్ణి చూశాడా అంతే. అత్త, వెళ్ళిపోతున్నారు. వద్దు నాని, ముందు షాప్లోకి వెళ్ళి చూద్దాం. అక్కడ లేకపోతే అప్పుడు విక్రమ్ దగ్గరికి వెళ్దాం. వద్దత్త, ఈలోగా అన్నయ్య టైలర్ని అమ్మకు అప్పగిస్తే. పదత్త, వెళ్దాం. సరే, పోనీ పోనీ అత్త. నాని, ధరణి, టైలర్. మా అన్నయ్య నేను చూడలేదు కదా. అన్నయ్య చూడలేదండి. ఏ? అమ్మయ్యా, ఇప్పుడు ఇక్కడికి మా అన్నయ్య వచ్చాడు టైలర్. ఎక్కడ నీకోసం అమ్మ పంపించిందో అన్నయ్య నేను తీసుకెళ్ళిపోతున్నాడేమోనని భయపడిపోయాను. మీ అమ్మగారు నన్నెందుకు తీసుకురమ్మంటారండి? ఏవిడొచ్చిందా? ఈయన ఇలా ఆలోచిస్తున్నారేంటా అనుకున్నా. ఇదన్నమాట కారణం. నమస్తే
నమస్తే పిన్ని. నమస్తే అమ్మా. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. ఎందుకో మీరు చాలా గుర్తొచ్చారు. చూడాలనిపించి వచ్చేసా. ఇంటి దగ్గరికి వచ్చాక టైలర్ దగ్గరికి వెళ్దామని నాని బలవంతం చేస్తే నీ దగ్గరికి వచ్చాం. ఇంకెంతసేపు టైలర్? తొందరగా పని అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం. సరే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, చెప్పేసి వస్తాను. అదిగో పంతులు గారు మాటల్లోనే వచ్చారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. కూర్చోండి. అమ్మా, పెద్ద కోడలు జాతకం తెప్పిస్తానన్నారు కదమ్మా. అందరి జాతకాలు కలిసి ఒకేసారి చూద్దామని వచ్చాను. తెప్పించాం పంతులు గారు. ఇవ్వండి. ఒక్క నిమిషం. విక్రమ్! అమ్మా, విక్రమ్! వస్తున్నామ్మా. అమ్మా, శ్రావణి జాతకం తీసుకొచ్చావు కదా, తీసుకురా నాన్న. అలాగేనమ్మా. పంతులతో పంచాయతీ పెట్టారేంటి? కొంపదీసి పెద్దోడికి పెళ్లి ముహూర్తాలు గాని పెట్టేస్తున్నారా? ఇద్దరూ ఒకేలా ఉన్నా వాళ్ల మధ్య సంబంధం ఏంటో ఇంకా తెలియలేదు. దాన్ని బట్టి నేనేం ప్లాన్ చేసుకోవాలో డిసైడ్ చేసుకోలేదు. అప్పుడే పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తే ఎలా? ఇదిగోమ్మా. పెద్ద కోడల జాతకం పంతులు గారు. అప్పుడే దాని జాతకం కూడా తెప్పించేశారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళావు ప్రియమోదా? చిన్న పనుండి బొటిక్ షాప్ వరకు వెళ్ళొచ్చానన్నయ్యా. అవును, పంతులు గారిని పిలిపించారేంటి? పెద్ద కోడల జాతకం చూపిస్తున్నాం వదినా. ఈ జాతకాల్ని నమ్ముతారేంటొదినా? మన నాని భార్యకేమో ఏదో ప్రమాదం వస్తుందని ఈ పంతులే చెప్పాడు కదా. కానీ అక్కడ చూస్తేనేమో అది జున్ను ముక్కల బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ నూరు జారేశాను. ఏమంటున్నావు వదినా? నువ్వు నాని భార్యను చూసావా? ఎక్కడున్నారు? నాని ఎలా ఉన్నాడు? నాకేం తెలుసు వదినా, నేనెప్పుడు చూశాను? ఇప్పుడే నాని భార్య జున్ను ముక్కల బ్రహ్మాండంగా ఉందన్నావు కదత్తయ్య. చూడకపోతే ఎలా చెప్తావు? అదా, ఈ పంతులు చెప్పినట్టు దానికి నిజంగా ఏదన్నా ప్రమాదం జరుగుంటే మన నాని ఇంటికొచ్చేసి ఉండేవాడు కదా. మరి ఇంకా రాలేదంటే అక్కడది బాగానే ఉన్నట్టని అలా అన్నాను. ఏంటి ప్రియంవదా, ఏమైంది నీకు? ఈ మధ్య ఏదేదో మాట్లాడుతున్నావు, ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. కాసేపు ఏం మాట్లాడకుండా కూర్చో. తలనొప్పిగా ఉందన్నయ్య, కాఫీ కలిపి తీసుకొస్తాను. మీకు కూడా. అమ్మాయి జాతకం చాలా బాగుంది. చక్కని తేజస్సు,
మంచి తెలివితేటలు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తుంది. ఇక పెళ్లి విషయానికొస్తే చాలా ఖచ్చితంగా తెలుస్తోందమ్మా. ఈ అమ్మాయి ఏ ఇంటి కోడలుగా వెళుతుందో